కూటమి ప్రభుత్వం చూస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పుడు? కూటమి ప్రభుత్వమే మాకు కావాలండి, అదే మాకు సంతోషం. చంద్రబాబు గారిని ఫుల్ మెజార్టీతో గెలిపించాము, మాకు చాలా సంతోషం. మా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు వచ్చింది. ఇక నుంచి మాకు ఆయన మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను నేను. 15 రోజులు ఉచితంగా బస్సులు పెడుతున్నారు కదా ఆడవాళ్ళకి, ఎలా అనిపిస్తుంది మీకు ఉచితంగా? చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. మా చంద్రన్న మాకు అన్ని పథకాలు ఇస్తాడు, మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నా? ఆయన మంచి వ్యక్తి కాబట్టి. జగన్ చేయలేదా? జగన్ మాకేం 9 సెంటు 7 సెంటు కబ్జా అయిపోయింది. నా పొలం 7 సెంటు పోయింది, ఎకరం 7 సెంటు. పేద ప్రజల్ని వెన్నముగ్గా ఉంటానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఉంటానన్నాడు. ఇప్పుడు మా చేను మా ఎకరం 7 సెంటు మా డైవర్స్ అయినప్పుడు మాకు మా అత్తగారు పెట్టారు. డైవర్స్ అయిపోయింది మా ఆయనకి. నాకు ఎకరం 7 సెంటు కొడుకుల పొడి పొలం నాకు పెట్టారు. నాకు పెట్టినప్పుడు అది ఎకరం 7 సెంటు. ప్యాస్ పుస్తకాల్లో దస్తావేజుల్లో ఎకరం 7 సెంటు ఉంది. అది ఆన్లైన్లో మనం మేము లేనప్పుడు కొలిపించి ఎకరం అని ప్రూవ్ చేసి ఆన్లైన్లో ఎక్కించారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు అది మరి నా 7 సెంటు నాకు రావాలని లోకేష్ గారి దగ్గరకు వచ్చాను, అపాయింట్మెంట్ లేదు, వెళ్ళిపోతున్నాను. అది మరి ఈ గవర్నమెంట్ న్యాయం చేసిద్దా నువ్వు చెప్తే ప్రాబ్లం? ఇంకా కంపల్సరీగా చేస్తుంది. మళ్ళీ మళ్ళీ జీవితాంతం ఆయనే రావాలి. ఆయన చంద్రబాబు తర్వాత లోకేష్ గారు రావాలి, వాళ్ళే మాకు కావాలి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రౌడీ పాలన అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. పిల్లలు కూడా రేపు ఏం చేస్తాడో తెలియదు బాబు, భవిష్యత్తు ఏం చేస్తాడు. ఇప్పుడు మా నోటికాడు ఎకరం పొలం ఎకరం 7 సెంటు అయితే అదే లాగేసుకున్నాడు. రేపు మమ్మల్ని ప్రాణాలు కూడా ఉంచుతాడో తెలియదు. అంటే వాళ్ళని కాదులే, అనకూడదులే. కానీ ఈ ప్రభుత్వం అయితే నమ్మకం, ఈ ప్రభుత్వం అయితే మాకు ఫుల్ నమ్మకం. ఎప్పుడు ఈయనే రావాలని కోరుకుంటున్నాను.